హాయ్ ఫ్రెండ్స్, యాప్ టు టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. ఏఎల్పి 2024లో అడిగిన క్వశ్చన్స్ తీసుకొని ప్రతిదీ చాప్టర్ వైజ్గా డివైడ్ చేసి మీకోసం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ వచ్చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్ టాపిక్ అనమాట. సో ఈ సిరీస్ ఎందుకు స్టార్ట్ చేశానంటే, సో టీసీఎస్ కొత్తగా ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాడు. టీసీఎస్ కండక్ట్ చేసిన ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తే మ్యాక్సిమం సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువ రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. నేను ఏఎల్పి క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఈ సిరీస్ అనేది ఓన్లీ ఏఎల్పికే కాదు, రేపు వచ్చే ఎగ్జామ్స్ అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. CBT 1 CBT 2కి యూజ్ అవుతుంది. అలాగే RPF ఎగ్జామ్ జరుగుతుంది, అండ్ నెక్స్ట్ టెక్నీషియన్స్ ఎగ్జామ్ ఉంది, నెక్స్ట్ NTPC గ్రూప్ డి ఎగ్జామ్స్ ఉన్నాయి. వీటన్నిటిలో సేమ్ మోడల్ క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవ్వడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఒకవేళ సేమ్ మోడల్ క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్లో రిపీట్ అయితే అసలు మనం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ప్రాబ్లమ్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈరోజు మనం తీసుకున్న టాపిక్ వచ్చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్, ఈ రెండింటి యొక్క కాంబినేషన్లో క్వశ్చన్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మన యూట్యూబ్ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనం ఇప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. సో ఇంకా టైం వేస్ట్ చేసుకోకుండా ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం మనం. సో ఇంకా మనం క్వశ్చన్ స్టార్ట్ చేసే ముందు కొన్ని బేసిక్ పాయింట్స్ సింపుల్ ఇంట్రెస్ట్ గురించి, అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి. ఫస్ట్ పాయింట్, సింపుల్ ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్ ఎలా ఉంటుంది? సేమ్గా ఉంటుంది. సింపుల్ ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్ ఎలా ఉంటుంది? సేమ్గా ఉంటుంది. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏం చెప్పారు? PTR/100, ఇది బేసిక్ ఫార్ములా. నెక్స్ట్ థర్డ్ పాయింట్, సింపుల్ ఇంట్రెస్ట్ మనం పర్సంటేజ్ ఫార్మెట్లో రాయాలి అంటే ఏం రాయొచ్చు? మనం R/T%గా రాస్తారు. ఓకే. సో నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, సింపుల్ ఇంట్రెస్ట్ మనకు ఎంతో తెలియపోయినప్పుడు ఆ ప్రిన్సిపల్ ఎంతో మనకు తెలియదు అనుకోండి, ఎంత అనుకుంటారు? 100% అనుకుంటారు. ఓకే. ఇంకా సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏం రాస్తాం మనం? R/T% రాస్తారు. అమౌంట్ అంటే ఏంటిది? ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ గురించి. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎవ్రీ ఎలా ఉంటుంది? సేమ్గా ఉంటుంది. నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్ సేమ్గా ఉండదు, ఎవ్రీ ఇయర్ మారుతుంది. ఎందుకంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్ మీద ఇంట్రెస్ట్ కడతారు, మళ్ళీ ఆ ఇంట్రెస్ట్ని ప్రిన్సిపల్గా యాడ్ చేస్తాడు, మళ్ళీ దాని మీద అమౌంట్ మీద మళ్ళీ ఇంట్రెస్ట్ కడతాడు. ఇంట్రెస్ట్ సేమ్గా ఉండదు. నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీరు పర్సంటేజ్ ఫార్మెట్లో రాయాలంటే సక్సెసివ్ కాన్సెప్ట్ అప్లై చేయండి. ఏ ఫార్ములా? X+Y ప్లస్ X/Y/100. నెక్స్ట్ మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్ మనం 2 వేస్లో చేయొచ్చు. ఒకటి రేషియో మెథడ్లో చేయొచ్చు, నెక్స్ట్ మనం సక్సెసివ్ కాన్సెప్ట్లో అప్లై చేయొచ్చు. సక్సెసివ్ కాన్సెప్ట్ని యూజ్ చేసి ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. అయితే ఎప్పుడు మనం రేషియో మెథడ్ యూజ్ చేయాలి, ఎప్పుడు సక్సెసివ్ కాన్సెప్ట్ యూజ్ చేయాలి అనేది మనం ప్రాబ్లమ్ని బేస్ చేసుకొని మనం అప్లై చేయాల్సి వస్తుంది. సక్సెసివ్ కాన్సెప్ట్ అంటే ఏంటిది? ఈ ఫార్ములా అప్లై చేస్తారు. ఓకే. సో ఇప్పుడు మనం క్వశ్చన్స్ తీసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 5 సంవత్సరాలకు 4% వార్షిక వడ్డీ రేటుతో 3,000 రూపాయలు అప్పుగా తీసుకున్న మొత్తంపై సాధారణ వడ్డీ ఎంతో మనం కనుక్కోవాలి. ఇక్కడ మీరు డైరెక్ట్గా అసలు క్యాలిక్యులేషన్ ఏమీ అవసరం లేదు. ప్రిన్సిపల్ ఎంత? 3,000 రూపాయలు ఇచ్చాడు. మనం ఏం కనుక్కోవాలి? సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటిది? R/T% కదా, పర్సంటేజ్లో కన్వర్ట్ చేయండి. అంటే 4/5%, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 20%. మనం జస్ట్ ఈ ప్రిన్సిపల్లో 20% కనుక్కుంటే ప్రాబ్లం అయిపోయినట్టే. 10% ఎంత? 300. 20% అంటే ఎంత అవుతుంది? 600 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ D ఈజ్ కరెక్ట్. మీరు ఈ క్యాలిక్యులేషన్ కూడా అవసరం లేదు. ఓకే. R/T అంటే 20%, 10% అంటే 300, 20% అంటే 600 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 180 రూపీస్ at 5% per annum in 3 years. ఓకే. ఆ ప్రిన్సిపల్ ఎంత? 1280 రూపీస్. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? R/T% కదా, 5/3, 5% into 3 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 15%. మనం ఈ 1280లో 50% కనుక్కోవాలి, 15% కనుక్కోవాలి. 1280లో 10% ఎంత? జస్ట్ రైట్ సైడ్ నుంచి ఒక వాల్యూ తర్వాత పాయింట్ పెట్టండి, ఎంత అవుతుంది? 128 అవుతుంది. అలాగే 5% ఎంత అవుతుంది? 10%లో హాఫే కదా, సో 64 అవుతుంది. యాడ్ చేస్తే 12, 9, 192 ఈజ్ ఆన్సర్. ఆప్షన్
ఈస్ కరెక్ట్. ఇక్కడ మీరు సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ పీటీఆర్ బై 100 ఫార్ములా రాసి క్యాలిక్యులేట్ చేయాల్సిన పని లేదు, జస్ట్ మనం ఓవరాల్గా చేయాలి. నెక్స్ట్ వన్ 16% వార్షిక వడ్డీ రేటుతో 3 సంవత్సరాల్లో 480 రూపాయలు సాధారణ వడ్డీ పొందాలంటే మూలధనం ఎంతో మనం కనుక్కోవాలి. 3 సంవత్సరాలకి వడ్డీ ఎంత ఇచ్చాడు? 480 రూపాయలు ఇచ్చాడు. అయితే ప్రిన్సిపల్ నేను తీసుకున్న మనీ ఎంతో మనం కనుక్కోవాలి. సింపుల్ ఇంట్రెస్ట్ ఏంటిది? R ఇంటూ T పర్సంటేజే కదా, 16% ఇంటూ 3 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత? 48%. మనకి ఈ 48% వాల్యూ ఎంత ఇచ్చాడు? 480 రూపీస్ ఇచ్చాడు. మనకి ప్రిన్సిపల్ అంటే ఎంత? వాట్సమ్ అన్నాడు కదా, 100% వాల్యూ కనుక్కోవాలి. 48 ఎన్నిసార్లు పోతుంది? 10 టైమ్స్. క్రాస్గా మల్టిప్లై చేస్తే 1000 ఈజ్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇది జనరల్ క్యాలిక్యులేషన్, ఓవరాల్ క్యాలిక్యులేషన్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ వన్ 1500పై 5 సంవత్సరాల్లో సాధారణ వడ్డీగా 520 రూపాయలు అందించాలంటే వార్షిక వడ్డీ రేట్ ఎంతో మనం కనుక్కోవాలి. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగాడు. ఇక్కడ మీరు ఫార్ములా యూజ్ చేయొచ్చు, ఫార్ములా లేకుండా కూడా చేయొచ్చు. అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటిది? PTR బై 100. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 520 వచ్చింది. ప్రిన్సిపల్ ఎంత? 1300. టైం పీరియడ్ కనుక్కోవాలి. టైం పీరియడ్ ఎంత ఇచ్చాడు? 5 ఇయర్స్ ఇచ్చాడు. R కనుక్కోవాలి. R బై 100. ఈ 2 zeros క్యాన్సిల్ అవుతాయి. 15 నిమిషాలు పోతుంది. 15 4 52 ఒక 0. మళ్ళీ 5 నిమిషాలు పోతుంది. 8 టైమ్స్. R ఈజ్ ఈక్వల్ టు ఎంత? 8% ఆన్సర్. నెక్స్ట్ లాజికల్ వేలో చూస్తే, లాజికల్ వేలో మనం జనరల్గా 5 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 520 అయింది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 1 ఇయర్ కదా, 1 ఇయర్కి ఎంత అవుతుంది? 5 10 5 4. ఓకే, ఇప్పుడు మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటిది? సింపుల్ ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 104 బై ప్రిన్సిపల్ 1300 ఇంటూ 100. ఈ 2 zeros క్యాన్సిల్. 13 ఎన్నిసార్లు పోతుంది? 8 టైమ్స్ పోతుంది. 8% ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఓకే, 5 ఇయర్స్కి 520 అయితే 1 ఇయర్కి ఏమో 104 వచ్చింది. ఈ 104 దేని మీద? 1300 మీద కాబట్టి 8% ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ వన్ అరుణ్ చక్రవడ్డీపై సంవత్సరానికి 10% చొప్పున జయశ్రీ నుండి 9000 రూపాయల మొత్తాన్ని ఏటా కలిపి అప్పుగా తీసుకుంది. అన్ని బకాయిలను క్లియర్ చేయడానికి 2 సంవత్సరాల తర్వాత అరుణ్ చెల్లించాల్సిన మొత్తాన్ని ఎంతో మనం కనుక్కోవాలి. సో 9000 తీసుకున్నాడు. 10%కి ఏ ఇంట్రెస్ట్? కాంపౌండ్ ఇంట్రెస్ట్కి తీసుకున్నాడు. సో 2 ఇయర్స్ తర్వాత మనం ఏం పే చేస్తాం? అమౌంట్ పే చేస్తాం. ఆ అమౌంట్ ఏదో మనం కనుక్కోవాలి. ఓకే, ఇప్పుడు మీరు కాంపౌండ్ ఇంట్రెస్ట్లో క్వశ్చన్స్ ఏం చేయొచ్చు? రేషియో మెథడ్లో చేయొచ్చు. ఏం చేయొచ్చు? రేషియో మెథడ్లో. సో రేషియో మెథడ్ అంటే 10% ఫ్రాక్షన్ ఎంత అవుతుంది? 1/10. సో ప్రిన్సిపల్ ఏమో 10 రూపీస్, ఇంట్రెస్ట్ ఎంత? 1 రూపీ. మనకి అమౌంట్ ప్రిన్సిపల్కి అమౌంట్కి రేషియో ఎంత వస్తుంది? ప్రిన్సిపల్ 10, 1 రూపీ ఇంట్రెస్ట్ అంటే అమౌంట్ ఎంత అవుతుంది? 11 ఫస్ట్ ఇయర్కి. సెకండ్ ఇయర్ కూడా ఎంత? 10:11. మల్టిప్లై చేస్తే 100:121. ఓకే, మన ప్రకారం ప్రిన్సిపల్ ఎంత ఉంది? 100 పార్ట్స్. ప్రాబ్లం ఎంత ఇచ్చాడు? 9000 ఇచ్చాడు. అమౌంట్ ఎంత ఉంది? ఈ 121 పార్ట్స్ అనేది ఎంత అవుతుంది? ఈ 2 zeros క్యాన్సిల్. 121 ఇంటూ 90. ఓకే, 0 9 1 9 9 2 18 9 1 9 1 10 10890 10890. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఇది ఒక పాయింట్. అదే మీరు సక్సెసివ్ కాన్సెప్ట్లో చేస్తే ఎలా ఉంటుంది? సక్సెసివ్ కాన్సెప్ట్లో ఫార్ములా ఏం రాయాలి? x + y ప్లస్ x ఇంటూ y బై 100 కదా. సో 10 + 10 ఇంటూ 10/100. 1 టైం పోతుంది. 21%. కాంపౌండ్ ఇంట్రెస్ట్ 21%. ప్రిన్సిపల్ 100% కదా. సో 100% వాల్యూ ఎంత ఇచ్చాడు మనకు? 9000 ఇచ్చాడు. 121% వాల్యూ ఎంత మనం కనుక్కోవాలి. ఇంట్రెస్ట్ అడిగితే 21% తీసుకునేవాళ్ళం, కానీ అమౌంట్ అడిగాడు కాబట్టి 100 + 21 ఎంత? 121% వాల్యూ ఎంత అవుతుంది? సేమ్ 10890 ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇన్ వాట్ డ్యూరేషన్ విల్ ఏ సమ్ ఆఫ్ మనీ డబుల్ ఇట్ సెల్ఫ్ 10% per annum at the rate of సింపుల్ ఇంట్రెస్ట్? ఎన్ని ఇయర్స్కి తర్వాత ఆ అమౌంట్ అనేది 10% రేటుతో డబుల్ అవుతుంది మనం కనుక్కోవాలి.
స్టార్టింగ్ మనం ప్రిన్సిపల్ ఎంతో తెలియదు కదా, ఎంత అనుకుంటారు, 100% అనుకోండి. సో ఎన్ని ఇయర్స్ మనకు తెలియదు, అదేమైంది డబల్ అయింది. డబల్ అంటే ఎంత అవుతుంది, 200 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎంత అయింది, 100% కదా, ఈ 100% వచ్చింది. ఈ 100% ఎన్ని ఇయర్స్కి మనం కనుక్కోవాలి. సో 10% ఏమో 1 ఇయర్కి, 100% వాల్యూ ఎంత అవుతుంది, 10 ఇయర్స్కి అవుతుంది. సో ఇలా మనం క్యాలిక్యులేషన్ చేయాలి. ఇలా కాకుండా అసలు డైరెక్ట్గా షార్ట్ ట్రిక్లో మీరు ఏం చేయొచ్చు అంటే, షార్ట్ కట్లో వాడేమన్నాడు, డబల్ అన్నాడు. డబల్ అంటే ఒకటి తీసేస్తే ఎంత అవుతుంది, 100 అవుతుంది. బై ఎంత పర్సంటేజ్ అన్నాడో ఆ పర్సంటేజ్తో డివైడ్ చేయండి. 10 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత, 10%. ఫర్ ఎగ్జాంపుల్ ట్రిపుల్ అన్నాడు అనుకో, అప్పుడు ఏం చేస్తారు, 3 - 2 3 - 1 2 కదా, 200 రాస్తాం. 4 టైమ్స్ అంటే 4 - 1 3 300 రాస్తాం. ఓకే, ఇలా మన ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ ఫర్ 1500 టు బికమ్ 2040 రూపీస్ ఎట్ ద రేట్ ఆఫ్ 8% per annum సింపుల్ ఇంట్రెస్ట్. ఇక్కడ మనకి ఏం కనుక్కోవాలి, సంవత్సరానికి సాధారణ వడ్డీకి 8% చొప్పున 1500 రూపాయలు, అదేవిధంగా 2040 రూపాయలుగా మారడానికి ఎంత సమయం పట్టిందో మనం కనుక్కోవాలి. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటిది, PTR బై 100. 1500 కాస్త 2040 రూపాయలు అయింది అంటే ఇంట్రెస్ట్ ఎంత పే చేశాడు, 540 రూపాయలు పే చేశాడు. ప్రిన్సిపల్ ఎంత, 1500 ఇంటూ టైం పీరియడ్ కనుక్కోవాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 8/100. ఈ 2 zeros క్యాన్సిల్ అవుతుంది. అలాగే ఇక్కడ 15తో క్యాన్సిల్ చేస్తే 15 3 ఎంత, 45, తర్వాత 90, 15 90, 4 2 4 9. సో టైం ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది, 9/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 1/2 ఇయర్స్. సో ఈ క్వశ్చన్కి మనం ఇంకా కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలి అంటే ఫార్ములా అప్లై చేసి ప్రాబ్లం సాల్వ్ చేయండి. లేదు నేను డైరెక్ట్గా లాజికల్ వేలో చేయాలనుకుంటే అలా కూడా చేయొచ్చు. అది ఎలాగా, ఫస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ను నేను ఎంత పే చేశాను ఎక్స్ట్రా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏం చెప్పాను నేను, సింపుల్ ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100 కదా, ఎంత పే చేశాను, 540 రూపీస్ పే చేశాను. ఈ 540 రూపీస్ దేని మీద పే చేసింది, 1500 మీద ఇంటూ 100. ఈ 2 zeros క్యాన్సిల్. 15 ఎన్నిసార్లు పోతుంది, 15 3 45, 15 90, 36%. సో 1 ఇయర్కి ఎంత, 8% ఏమో 1 ఇయర్కి అయితే 36% ఎన్ని ఇయర్స్కి, 4 2 4 9 క్రాస్గా మల్టిప్లై చేస్తే 9/2 దట్ ఈజ్ ఈక్వల్ 4 1/2 ఇయర్స్. ఇది ఫస్ట్ వేలో అయినా చేయొచ్చు, సెకండ్ వేలో అయినా చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఏ వ్యవధిలో సాధారణ వడ్డీ రేటు సంవత్సరానికి 10% చొప్పున డబ్బు మొత్తం రెట్టింపు అవుతుంది. సో ఈ క్వశ్చన్ ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసింది. ఏమన్నాడు, డబల్ అంటే మనం తీసుకోవాలి, ఒకటి తగ్గించండి 100, ఆ 10%తో డివైడ్ చేయండి. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, 10% ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 2 సంవత్సరాల్లో 11,000పై చక్ర వడ్డీ 4% అయితే వార్షిక సంవత్సరానికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంతో మనం కనుక్కోవాలి. సో మీకు ఆల్రెడీ చెప్పాను, దీన్ని మనం 2 వేస్లో చేయొచ్చు, రేషియో మెథడ్లో చేయొచ్చు, అలాగే సక్సెసివ్ కాన్సెప్ట్లో కూడా మనం చేయొచ్చు. సక్సెసివ్ కాన్సెప్ట్లో చేస్తే ఈజీ అవుతుంది. పర్సంటేజ్ ఫార్మేట్లో కన్వర్ట్ చేయండి. ఫార్ములా అంటే x + y ప్లస్ x × y/100, 4 + 4 + 4 × 4/100 దట్ ఈజ్ ఈక్వల్ టు 8.16%. మనం ప్రతిసారి ఈ ఫార్ములా రాయాల్సిన పని లేదు. ఇక్కడ 4 ఉందనుకో, 2తో మల్టిప్లై చేయండి. మీరు డైరెక్ట్ ఇంకా ఫార్ములా ఏమి రాయొచ్చు అంటే 2x తర్వాత x². ఇక్కడ మాత్రం పాయింట్ తర్వాత 2 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉండాలి. ఓకే, ఇక్కడ మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2 సేమ్గా ఉంటే, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 5% అన్నాడు అనుకో, 5% అంటే ఏం చేస్తాం, 2 × 5 ఎంత, 10 పాయింట్, 5² అంటే ఎంత, 25 అంతే. 6 అంటే ఏమవుతుంది, 6 ఎంత, 12 పాయింట్, 6² ఎంత, 36. 7 అయితే ఏమవుతుంది, 2 ఎంత, 14, 7 ఎంత, 49. 8% 2 ఇయర్స్కి ఏమవుతుంది,
16:800 ఎంత 64. ఇలా మీరు చూడంగానే టక్కన పెట్టేసేయాలి, అంతేగాని మనం ప్రతిసారి ఫార్ములా అనేది రాయకూడదు. సో నాకు 8.16% కావాలి, దేని మీద 11,000 మీద 11,000 ఇంటూ 8.16% అంటే బై 100 ఇంటూ పాయింట్ తర్వాత 2 digits ఉన్నాయి కాబట్టి మళ్ళీ 100 రాస్తున్నా. ఈ 2 zeros క్యాన్సిల్, ఇక్కడ ఒక జీరో క్యాన్సిల్ అవుతుంది. 11తో మల్టిప్లై చేయాలి. 6, 7, 9, 8. డినామినేటర్లో ఒక జీరో ఉంది కాబట్టి పాయింట్ తర్వాత ఒక పాయింట్ పెట్టండి రైట్ సైడ్ నుంచి. 897.6 ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. ఇది ఒక ప్రొసీజర్. ఇంకోటి మీరు 11 యొక్క డివిజిబిలిటీ రూల్ చెక్ చేయొచ్చు. 11 డివిజిబిలిటీ రూల్ ఇదైతే అసలు ఈ క్యాలిక్యులేషన్స్ లేకుండా డైరెక్ట్గా ఆన్సర్ అయిపోతుంది. ఎందుకని నాకేం కావాలి, ఈ 11,000 ఇంట్రెస్ట్ కట్టాలి అంటే కంపల్సరీగా ఆన్సర్ ఏమవుతుంది, 11 యొక్క మల్టిపుల్సే కదా. 11 యొక్క మల్టిపుల్స్ చూడండి, 8 + 7 15, 8 + 5 13, డిఫరెన్స్ ఎంత 2, 11తో డివైడ్ అవ్వదు. 5 + 0 5, 9 + 6 15, 15 - 5 ఎంత 10, 11తో డివైడ్ అవ్వదు. నెక్స్ట్ 6 + 8 14, 7 + 6 13, డిఫరెన్స్ 1, 11తో డివైడ్ అవ్వదు. 9 + 6 ఎంత 15, 8 + 7 ఎంత 15, డిఫరెన్స్ ఎంత 0, 11తో డివైడ్ అవుతుంది. డైరెక్ట్గా ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. క్యాలిక్యులేషన్స్ లేకుండా డైరెక్ట్గా ఆన్సర్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వన్. ఏ సమ్ ఆఫ్ మనీ lent on simple interest becomes 7/5 of itself in 4 years. Find the rate of interest per annum. ఇక్కడ చూడండి, కొంత మనీ అంట అది 4 సంవత్సరాల తర్వాత ఏమైంది 7/5 ఆఫ్ ఇట్ సెల్ఫ్. అంటే ఈ 5 ఏంటిది ప్రిన్సిపల్, ఈ 7 ఏంటిది అమౌంట్ అని కనుక్కోవాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏం చెప్పాను నేను, సింపుల్ ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100 కదా. సో ఇంట్రెస్ట్ ఎంత 5 రూపీస్కి 7 రూపీస్ ఇస్తున్నా, 2/5 ఇంటూ 100. 5 సాల్వ్ అవుతుంది 20 టైమ్స్, దట్ ఈజ్ ఈక్వల్ ఎంత 40% వచ్చింది. ఓకే, ఈ 40% ఎన్ని ఇయర్స్కి వచ్చింది 4 ఇయర్స్కి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం అప్పుడు 1 ఇయర్కి ఏమవుతుంది 10% అవుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఓకే, దీన్ని మళ్ళీ మీరు ఫార్ములా రాసి సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేషన్ అన్నెసరీగా చేయొద్దు. నేను ప్రతిసారి ఈ ఫార్ములానే యూజ్ చేస్తున్నాను. ఇదే డైరెక్ట్గా ఇంట్రెస్ట్ దేని మీద కడతాం, ప్రిన్సిపల్ మీద కాబట్టి బై ప్రిన్సిపల్. అదే మనం ప్రాఫిట్ పర్సెంటేజ్ అనుకో, ప్రాఫిట్ దేని మీద కడతాం, కాస్ట్ ప్రైస్ మీద కాబట్టి డినామినేటర్లో కాస్ట్ ప్రైస్ ఉంటుంది, అంతే, తేడా ఏమీ లేదు. నెక్స్ట్ వన్. చక్రవడ్డీపై 10 సంవత్సరాల్లో డబ్బు రెట్టింపు అయితే ఎన్ని సంవత్సరాల్లో అది వడ్డీ రేటుతో 16 రెట్లు అవుతుందో మనం కనుక్కోవాలి. ప్రతి 10 సంవత్సరాలకి ఏమవుతుంది రెట్టింపు అవుతుంది. సో 1 ఉంది, 10 ఇయర్స్కి రెట్టింపు అయింది. మళ్ళీ 10 ఇయర్స్కి రెట్టింపు అంటే ఎంత అవుతుంది 4, మళ్ళీ 10 ఇయర్స్కి 8, మళ్ళీ 10 ఇయర్స్కి 16. ఏమన్నాడు 16 రెట్లు కదా. 16 రెట్లు అవ్వడానికి మొత్తం ఎన్ని సంవత్సరాలు పట్టింది 1 2 3 4, 4 × 10 ఎంత 40 ఇయర్స్ పట్టింది. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. ఇది జనరల్ క్యాలిక్యులేషన్. అది మీరు లాజికల్గా వెళ్ళి చూడండి, డబల్ అన్నాడు కాబట్టి 2/1 రాయండి. ఓకే, ఎన్ని ఇయర్స్ 10 ఇయర్స్. 16 టైమ్స్ అంటే ఏం రాయొచ్చు మనం 2/4 ఎంత అవుతుంది. 1 part 10 అయితే 4 parts ఎంత 40 ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ వాడు 32 టైమ్స్ అంటాడు, అప్పుడు 2/5 అవుతుంది 50 అవుతుంది. ఓకే, 256 టైం అంటాడు. అంతేగాని మనం ప్రతిసారి ఇలా రాయకూడదు. వాడు ఎన్ని టైమ్స్ అయితే అంటాడో దాన్ని పవర్స్గా రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 టైమ్స్ అన్నాడు అనుకో, కంపల్సరీ ఇక్కడ 9 టైమ్స్ అంటే 3² రాస్తాం, రైట్. నెక్స్ట్ వన్. 12 సంవత్సరాల్లో కొంత మొత్తం చక్రవడ్డీ రేటుతో రెట్టింపు అవుతుంది, అయితే ఎన్ని సంవత్సరాలు ఇది 8 రెట్లు అవుతుంది అన్నాడు. ఓకే, రెట్టింపు అంటే 2/1 ఎన్ని ఇయర్స్కి 12 ఇయర్స్కి. 8 రెట్లు అంటే ఏంటిది 2³ కదా. 3 parts ఎంత అవుతుంది 12 3s ఎంత 36 ఇయర్స్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్. ఏ ఇన్వెస్ట్ 8,000 రూపీస్, బి ఇన్వెస్ట్ 11,000 రూపీస్ ఎట్ ద సేమ్ రేట్ simple interest per annum. At the end of the 3rd year, B gets 720 rupees more interest than A. Find the rate of a simple interest per annum. A ఏమో 8,000, B ఏమో 11,000, 3 సంవత్సరాలు తీసుకున్నాడంట. ఏ అనేవాడు B కంటే 770 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నాడు. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతో మనం కనుక్కోవాలి. సో ఇక్కడ కూడా మనం జాగ్రత్తగా చూడండి,
బి యొక్క ప్రిన్సిపల్ ఎక్కువ కాబట్టి కంపల్సరీ బి యొక్క ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. క్వశ్చన్ కూడా అదే అడిగింది. బికి ఏ కంటే 270 రూపాయలు ఎక్స్ట్రా వస్తాయంట. ఫస్ట్ మీరు జనరల్ వేలో చూసుకోండి. 11,000 ఇంటూ 6 మనకు తెలియదు. ఎన్ని ఇయర్స్? 3 ఇయర్స్. 6% డిఫరెన్స్ కాబట్టి మైనస్ 8,000 ఇంటూ 3 ఇయర్స్ 6%. ఈ డిఫరెన్స్ ఎంత? 720 ఇచ్చాడు. ఓకే, ఈ రెండిట్లో చూడండి పర్సంటేజ్ 2 zeros, ఈ పర్సంటేజ్ 2 zeros క్యాన్సిల్ అవుతాయి. ఈ రెండిట్లో ఏది కామన్గా ఉంది? 3R కామన్గా ఉంది. 3R కామన్గా తీసి ఇక్కడేముంది? 110 మైనస్ 80 దట్ ఈజ్ ఈక్వల్ టు 720. 3R ఇంటూ ఎంత? 30 ఈజ్ ఈక్వల్ టు 720 అవుతుంది. 0 0 క్యాన్సిల్. 3 3 ఎంత? 9 9 8 72. R ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది? 8%. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. ఓకే, సో జనరల్గా అయితే ఈ మొత్తాన్ని మనం ఏం చేయాలి? మైండ్ క్యాలిక్యులేషన్లో చేయాలి. పర్సంటేజ్ అంటే ఇక్కడ 2 zeros పోతాయి, ఇక్కడ 2 zeros పోతాయి. 80కి 110కి డిఫరెన్స్ ఎంత? 80కి 110కి డిఫరెన్స్ ఎంత? 30. ఎన్ని ఇయర్స్కి? 3 ఇయర్స్కి. 6 దేనికి ఈక్వల్ అవుతుంది? 720కి ఈక్వల్ అవుతుంది. సో 90 ఎన్ని సార్లు పోతుంది? 8 సార్లు పోతుంది. ఇది జస్ట్ సింగిల్ లైన్ మనం చేయాల్సిన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక నిర్దిష్ట చక్రవడ్డీ రేటుపై 2 సంవత్సరాల తర్వాత మొత్తానికి 2.1/4 రెట్లు ఎక్కువ ఉంటే సంవత్సరానికి వడ్డీ రేటు ఎంతో మనం కనుక్కోవాలి. సమ్ ఆఫ్ ఇఫ్ ఏ సమ్ అమౌంట్స్ టు 1/4 times ద సమ్ ఆఫ్టర్ 2 years. సో 2 years తర్వాత అదేమైంది? 1/4 times అయిందంట. ఓకే, ఎలాగా? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం తీసుకుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతో మనం కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి, ప్రిన్సిపల్ అమౌంట్. ప్రిన్సిపల్ ఎంతో మనకు తెలియదు, 1 అనుకోండి. అమౌంట్ ఎంత? 1/4 times కదా. సో 1/4 times అంటే 4 8 + 1 9/4. రేషియో ఏమవుతుంది? 4:9. ఎన్ని ఇయర్స్కి? 2 yearsకి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1 year కదా. అప్పుడు ఇదేమవుతుంది? √4:9 అవుతుంది. 2:3 అవుతుంది. ఇది లాజికల్ పాయింట్, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 years అనుకో, ఇక్కడ మనం ఏం రాస్తాం? క్యూబ్ రూట్ ఆఫ్, ఇక్కడ క్యూబ్ రూట్ రాస్తాం. ఇక్కడ 4 years ఇచ్చి మనం 1 year కనుక్కోవాలంటే 4th రూట్ రాస్తాం. ఓకే, సో ప్రిన్సిపల్ కాస్త 2 rupees, అమౌంట్ 3 rupees. ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. ఇంట్రెస్ట్ ఎంత? 1 rupee. ఇంట్రెస్ట్ దేని మీద కట్టాలి? ప్రిన్సిపల్ మీద. ఎంత? 2 × 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 50%. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నేను తీసుకున్న ప్రతి క్వశ్చను ఏఎల్పిలో ఎగ్జామ్ అడిగిన క్వశ్చన్సే. నెక్స్ట్ ఎగ్జామ్లో కంపల్సరీగా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తే మీరు కంప్లీట్ క్యాలిక్యులేషన్ చేయకూడదు. జస్ట్ క్వశ్చన్ చూసి అలా క్వశ్చన్ చూడగానే ఆన్సర్ పెట్టేసేయాలి. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తి తన ఆదాయంలో 1/3 వంతును 7% సాధారణ వడ్డీకి, అతని ఆదాయంలో 1/4 8% సాధారణ వడ్డీకి, మిగిలిన ఆదాయంలో 10% సాధారణ వడ్డీకి పెట్టుబడి పెట్టాడంట. ఒక సంవత్సరంలో చివరి మొత్తం వడ్డీ 560 రూపాయలు అయితే ఆ ప్రారంభ ఆదాయం ఎంతో మనం కనుక్కోవాలి. ఫస్ట్ ఈ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఏమన్నాడు? 1/3 అన్నాడు, 1/4 అన్నాడు. ఇప్పుడు టోటల్ తీసుకున్నాను. టోటల్ ఎంత తీసుకుంటాను నేను? 3కి 4కి ఎల్సిఎం ఎంత? 12 parts. 3లో 1/3 అంటే ఎంత అవుతుంది? 12లో 1/3 అంటే ఎంత? 4 parts. ఎంత? 7% ఇంట్రెస్ట్ తీసుకున్నాడు. నెక్స్ట్ మళ్ళీ 12లో 1/4 అంటే ఎంత వస్తుంది? 3 అవుతుంది. ఈ 3 parts ఎంత పర్సెంట్ తీసుకున్నాడు? 8% తీసుకున్నాడు. సో ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది? 12లో 4 + 3 7 అయిపోయింది. రిమైనింగ్ ఎంత ఉంది? 5 parts ఉంది. ఈ 5 parts ఎంత? 10% రేటు. ఓకే, టోటల్ ఇంట్రెస్ట్ ఉంది 4 ఏళ్ళు ఎంత? 28 + 324 + 50. టోటల్ ఎంత అవుతుంది? 28 + 24 52. 102% వాల్యూ ఎంత ఇచ్చాడు మనకు? 561 ఇచ్చాడు. అయితే మనకు టోటల్ ఇది 12%, ఇది టోటల్ పర్సనేజ్ కాదు, టోటల్ ఎంత అవుతుంది? 100% కూడా తీసుకోవాలి కదా. ఈ 100% ఎంతో మనం కనుక్కోవాలి. సో దీంతో ప్రాబ్లం అయిపోయినట్టే. ఇక్కడ మీరు క్యాలిక్యులేషన్ చేస్తే 17 6 సార్లు క్యాన్సిల్ అవుతుంది. 17 3 ఎంత? 51. మళ్ళీ 51 ఉంది. 17 3 6తో క్యాన్సిల్ చేస్తే 6 × 12 2 సున్నాలు. క్రాస్గా మల్టిప్లై చేసి 2 సున్నాలు, 2 3 6, 2 3 6.
6600. Option B is correct. Okay, so this is the complete solution. Next question, a sum of money and compound interest amounts to 578.40 in 2 years and 614.55 in 3 years. Rate of interest per annum in case of annual compounding is అన్నాడు. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూడండి, 3 ఇయర్స్కి అమౌంట్ ఎంత ఉంది, 614.55. అలాగే 2 ఇయర్స్కి అమౌంట్ ఎంత అయింది, 578.40. మనం కంటిన్యూస్గా ఉంటే ఇక్కడ సెకండ్ ఇయర్ ఇచ్చాడు, థర్డ్ ఇయర్ అమౌంట్ ఇచ్చాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. మీరు డైరెక్ట్గా ఏం చేస్తారు, డిఫరెన్స్ చూడండి. 5 నుంచి 4 పోతే ఎంత, 1. 14 నుంచి 8 పోతే ఎంత వస్తుంది, 6. 10 నుంచి 7 పోతే ఎంత, 4. ఇది ఇంట్రెస్ట్. ఇంకా మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలంటే ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ ఎంత, 46.15 బై ప్రిన్సిపల్ ఇది అవుతుంది. ఓకే, 578.40 ఇంటూ 100. ఇప్పుడు దీనికి మనం క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఈ క్వశ్చన్ ఏమవుతుంది, క్యాలిక్యులేషన్ అనేది ఎక్కువగా ఉంది. క్వశ్చన్ చూడడానికి ఇది ఎలా ఉంటాయి అంటే టెంప్టింగ్గా ఉంటాయి అనమాట. తీరా మనకు వచ్చలేని చేసామనుకో సగం టైం ఇక్కడే వేస్ట్ అవుతుంది. ఇటువంటి క్వశ్చన్స్ మీరు తొందరలో చేయొద్దు. పాయింట్స్లో ఉన్నాయంటే మాత్రం స్కిప్ చేసి పడేసేయండి. సో ఫైనల్గా దీనికి మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ బి 6.14%. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ సమ్ ఆఫ్ మనీ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమౌంట్స్ టు 5290 in 2 years and to 6083.5 in 3 years. If the rate interest is compounded annually, the rate of interest per annum. సేమ్ క్వశ్చన్ ఇది కూడా. 3 ఇయర్స్కి అమౌంట్ ఎంత అయింది, 6083.5 అయింది. అదే 2 ఇయర్స్కి అమౌంట్ ఎంత అయింది, 5290. డిఫరెన్స్ ఎంత వస్తుంది, ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, 5. 3. 18 నుంచి 9 పోతే ఎంత, 9. 9 నుంచి 2 పోతే ఎంత వస్తుంది, 7. ఇంకా ఇంట్రెస్ట్ కనుక్కో, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి కాబట్టి 793.5 బై 5290 ఇంటూ 100 అవుతుంది. ఇక్కడ మళ్ళీ ఏం చేయాలి, క్యాలిక్యులేషనే మెయిన్ ఇంపార్టెంట్. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఫైనల్గా దీనికి ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ బి 15 ఈజ్ కరెక్ట్. ఓకే, సో అది ఎలా చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5290 10% ఎంత, రైట్ సైడ్ నుంచి ఒక వాల్యూతో పాయింట్ పెడితే 529 అయింది. నెక్స్ట్ ఇది 529 కంటే ఎక్కువ ఉంది కాబట్టి నేను ఫర్ ఎగ్జాంపుల్ 5% తీసుకున్నాను అనుకో, 10% హాఫే కదా. సో 10% హాఫ్ అంటే 2 2 4, 2 6 12, 2 4 8.5 యాడ్ చేస్తే 5 3 8 793.5 కరెక్ట్గా ఉంది కదా. సో ఆన్సర్ ఏమవుతుంది, 15% ఈజ్ ద ఆన్సర్. ఇదైతే ఎగ్జాక్ట్గానే వచ్చేసింది, బట్ క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది ఎక్కువగా ఉంటాయి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో. సో ఎప్పుడైనా సరే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో వస్తే స్టార్టింగ్లో నువ్వు చేయొద్దు, క్వశ్చన్ స్కిప్ చేసి లాస్ట్లో ఈ క్యాలిక్యులేషన్స్ అనేవి చేయండి. సో దీంతో మనం సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించిన క్వశ్చన్స్, ఏఎల్పిలో అడిగిన క్వశ్చన్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, మీకు కావాల్సిన కంటెంట్ నేను ఎంతో కష్టపడి మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీరు కూడా అదే సపోర్ట్ నాకు కూడా ఇస్తే చాలా చాలా బాగా ఉంటుంది. సో మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.